ఉత్తర భారతంలో ఒకవైపు మంచు మరోవైపు వర్షం అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, లే లదాఖ్, హిమాచల్, ఉత్తరాఖండ్, శ్రీనగర్, మనాలి, సిమ్లాలో భారీగా మంచు కురుస్తోంది. హిమపాతంతో శ్రీనగర్లో విమాన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. రన్వేపై మంచు, లో విజిబిలిటీ కారణంగా టేకాఫ్లు, ల్యాండింగ్లు నిలిపేశారు. పలు విమానాలు రద్దయినట్లు అడ్వైజరీ జారీ చేసింది విమానయాన సంస్థ. కశ్మీర్లో నిన్న సాయంత్రం నుంచి విపరీతమైన మంచు కురుస్తోంది. ఆ మంచు కారణంగా జమ్మూ శ్రీనగర్ హైవే మూసేశారు. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో వర్షాలు పడుతున్నాయి. ఢిల్లీకి భారీ వర్ష సూచన ఇచ్చింది. ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో కొన్ని రోజులుగా మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. చక్రత, ఔలి, కేదార్నాథ్, బద్రీనాథ్తో సహా ఉత్తరాఖండ్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా, మనాలిలో మంచు తుఫాను కారణంగా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై పేరుకుపోయిన మంచును తొలగించి రాకపోకలను పునరుద్ధరించడానికి అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఉత్తర భారతంలో హిమపాతం, వర్షాలు. జమ్మూ కాశ్మీర్, లే లదాఖ్, హిమాచల్, ఉత్తరాఖండ్, శ్రీనగర్, మనాలి, సిమ్లా ఎటు చూసినా భారీగా మంచు కురుస్తోంది. హిమపాతంతో శ్రీనగర్లో పూర్తిగా విమాన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. రన్వేపై పూర్తిగా మంచు దుప్పటి కప్పుకుంది. అండ్ లో విజిబిలిటీ కారణంగా టేకాఫ్లు, ల్యాండింగ్లు నిలిపేశారు. పలు విమానాలు రద్దయినట్లు అడ్వైజరీ జారీ చేశాయి విమానయాన సంస్థలు. ఇక కశ్మీర్లో నిన్న సాయంత్రం నుంచి మంచు కురుస్తోంది. ఆ మంచు కారణంగా జమ్మూ శ్రీనగర్ హైవే మూసేశారు. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో వర్షాలు పడుతున్నాయి. ఇక ఢిల్లీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో కొన్ని రోజులుగా మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. చక్రత, ఔలి, కేదార్నాథ్, బద్రీనాథ్తో సహా ఉత్తరాఖండ్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా, మనాలిలో మంచు తుఫాను కారణంగా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. यार मैं चार्ज करूंगा।